హాయ్ అండి. షోడశ సోమవార పూజ చేసేవాళ్ళు ఎవరైనా సరే పూజ చేసిన రోజు ఉప్పు తినకూడదు. ప్రసాదంలో కూడా ఉప్పు వేసి చేయరండి. ఆ రోజు మీరు ఏం తిన్నా అందులో ఉప్పు మాత్రం వేసుకోకూడదు. అలాగే మనం ఈ రవ్వ ప్రసాదం చేస్తాం కదా, ఆ ప్రసాదాన్ని పూజ అయ్యాక 3 పార్ట్స్ చేయాలి. ఒకటి మనం తీసుకోవాలి, ఒకటి పూజకి ఎవరైనా వస్తే వాళ్ళకి పంచి పెట్టాలి, మూడవది ఆవుకి తీసుకెళ్ళి పెట్టాలి. మ్యాక్సిమం ఆ రోజు ఉపవాసం చేయడానికి ట్రై చేయండి. ఇంకా మేము ఉపవాసం చేయలేము, మాకు బీపీలు షుగర్లు ఉన్నాయి అనుకుంటే ఉపవాసం చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఏం తిన్నా అందులో ఉప్పు మాత్రం లేకుండా చూసుకోండి. అరటిపళ్ళు, తాంబూలం, పసుపు, కుంకుమ వీలైతే మీ స్తోమతని బట్టి బ్లౌజ్ పీస్ ఇవ్వండి. లేకపోయినా కాళ్ళు కడిగి ముత్తైదుకి తాంబూలం ఇచ్చినా పర్వాలేదు. కలశం పెట్టుకునే అలవాటు ఉంటే కనుక కలశం పెట్టుకోండి. అదే కొబ్బరికాయ బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వీక్ వాడుకోవచ్చు. ఒకవేళ కలశం మాకు సాంప్రదాయంలో లేదు అనుకుంటే పెట్టుకోకపోయినా పర్వాలేదు, మిగిలిన పూజ అంతా చేసుకోండి. పూజ చేసే రోజు మాంసాహారం తినకూడదు, బ్రహ్మచర్యం పాటించాలి. ఆ రోజు మా ఇంటికి అతిథులు ఎవ్వరూ రాలేదండి అనుకుంటే స్వయం పాకం తీసుకెళ్ళి ఎవరికైనా పూజారికి ఇవ్వచ్చు. ఇంటి దగ్గరలో మాకు నది లేదు అనుకుంటే ఏదైనా గిన్నెలో నీటిలో శివలింగాన్ని పెట్టి కరిగించి తులసి మొక్కకు పోసేయండి. నేను ఇప్పుడు సోమవార కథలు చదివి వినిపిస్తానండి. మీరు ఈ వీడియో పక్కన పెట్టుకొని ఎంచక్కా పూజ చేసుకోవచ్చు. పూర్వం నైమిషారణ్యంలో జ్ఞాన యజ్ఞ నిరతులైన సౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి, ఓ మహర్షి, మీరు మాకు అనేక సత్కథలు చెప్పితిరి. ఏ వ్రతం ఆచరించడం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగుతుందో అటువంటి ఉత్తమోత్తమైన వ్రతమునొకదాన్ని మాకు ఉపదేశించండి అని ప్రార్థించారు. అంతటా సూతుడు, మహాత్ములైన మహర్షులారా, ఒకరోజు కైలాసంలో దివ్య రత్న ఖచిత సింహాసనంపై కూర్చొని ఉన్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది. స్వామి, నేను మీ వద్ద అనేక శాస్త్రములను, ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోనూ అల్ప ప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతమునొకటి నాకు ఉపదేశించండి అని శివుణ్ణి పార్వతి అడిగింది. అది విని మందహాసంతో సదాశివుడు, ప్రియా, నీ ప్రశ్న ఉచితంగాను లోకోపకారిగాను ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను అంటూ ఇలా చెప్పసాగాడు. నక్షత్రములన్నింటిలోనూ సూర్యుడు, గ్రహములన్నింటిలోనూ చంద్రుడు, నదులన్నింటిలోనూ గంగానది, ఇంద్రియములన్నింటిలోనూ మనస్సు ఏ విధంగా శ్రేష్టమైనదో వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతం శ్రేష్టమైనది. ఈ వ్రతమునకు షోడశ సోమవార వ్రతం అని కూడా పేరుంది. దీని మహిమలు వర్ణించుట అసాధ్యం. భక్తిపూర్వకంగా దీన్ని ఆచరించిన వారు ఏమేం కోరుకుంటారో దాన్ని వారు శీఘ్రంగా పొందుతారు. దరిద్రులు ధనవంతులవుతారు, కన్యలకు యోగ్యులైన వరులను పొందుతారు, ముత్తైదువులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు, రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకుంటారు. ఈ విధంగా పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పెను. అంతటా పార్వతి, స్వామి, దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహించండి అని ప్రార్థించెను. ప్రియా, ఇది భక్తిపూర్వకంగా ఆచరించవలసిన వ్రతం. ఈ వ్రతమును ఆచరించుటకు ఆషాఢమాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు 4 నెలలు చాతుర్మాసములు ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు 16 సోమవారములలో ఈ వ్రతమును సోమవారం నాడు ఉపవాసం ఉండి ప్రసాదం స్వీకరించడంలో తప్పు లేదు. ప్రాతకాలమునే స్నానాది నిత్యకర్మలు ముగించుకొనవలెను. పుట్టమన్నుతో శివలింగం తయారు చేసుకొనవలెను. వెండి, ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగము కూడా ఉపయోగించవచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, ధూపదీపాదులు సిద్ధం చేసుకొనవలెను. నైవేద్యం కోసం గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసిన నెయ్యి, బెల్లం కలిపి ఉండలు చేయవలెను. ఈ వ్రతముకు కావలసిన ప్రసాదం ఇదే. ప్రసాదమును శివునకు నైవేద్యం పెట్టి దాన్ని 3 భాగాలుగా చేయవలెను. భక్తులకొకటి, పశువులకొకటి,
ఈ వ్రతమును ఆచరించిన వారికి 3వది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధంగా 16 సోమవారాలు శ్రద్ధాభక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారమున ఉద్యాపన చేయవలెను. 16 సోమవారములందు పూజించిన మట్టి లింగములను 17వ సోమవారం నాడు జలమునందు వదిలివేయవలెను. ఆ రోజున రూజా బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తి చేయవలెను. ఈ విధంగా వ్రతం విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించను. అది విని పార్వతి, స్వామి, ఈ వ్రత విధానం చెప్పి నన్ను అనుగ్రహించారు. దీనిని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలాలు పొందగలిగారో వివరంగా తెలుపవలను అని ప్రార్థించను. అంతటా శివుడు వ్రత పూజా ఫలమును చెప్పనారంభించను. పార్వతి, చాలా కాలం క్రితం ఈ వ్రతం ఆచరించడం వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకనూ నాకు జ్ఞాపకం ఉన్నది. నీకు నేను పతి కావలనను ఉద్దేశంతో నీవు ఘోరారణ్యంలో తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్త ఋషులు నా వద్దకు వచ్చి, ప్రభు, నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించరాదా? ఆలస్యమెందులకు అని ప్రార్థించిరి. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించి తిని, నిన్ను సంబోధిస్తూ శివునికున్న అవలక్షణములన్నింటినీ వర్ణిస్తూ, శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటు వ్యక్తి, అతనిని తప్ప వేరెవరినైనా వివాహం ఆడరాదా అని పరిహసించి తిని, అంతటా నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి, శివనింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను అన్న నీ దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీ ముందుకు ప్రత్యక్షమయ్యాను. నీవు 16 సోమవారాల వ్రతం ఆచరించడం వలనే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవ ఋషుల గంధర్వ సమ్ముఖంలో జరిగినది. ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతినయ్యాను అన్నాడు పరమేశ్వరుడు. అంతటా పార్వతి కూడా సంతుష్టురాలై, స్వామి, నాకును జ్ఞప్తికున్నది. అయినను ఈ వ్రత మహిమ మీ ముఖతః లోక అందించడానికే అడిగాను. నా వలె వేరెవరు ఈ వ్రతం ఆచరించి పుణ్యఫలమును పొందారో చెప్పవలెను అని ప్రార్థించను. సదాశివుడు ఇతర ఘటనలను చెప్పనారంభించను. సీమంతిని చంద్రాంగదుల కథ. చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధించగా ఆడపిల్ల జన్మించను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు 14వ సంవత్సరం వైధవ్యం ఖచ్చితంగా ప్రాప్తించును అని జ్యోతిష్కులు తెలిపితిరి. అంతటా రాజు దుఃఖితుడయ్యను. శోకంతో పీడించబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపితిరి. రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండెను. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమెకు రాజకుమారుడైన చంద్రాంగదునకిచ్చి చిత్రవర్మ వివాహము చేసెను. ఇల్లరికమునకు వచ్చిన అల్లునితో రాజుకు కాలం సంతోషంగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునా నదికి ఎగను. దురదృష్టవశమున నది అందలి సుడిగుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖం కలిగెను. సీమంతిని సహగమనమునకు సిద్ధపడెను. అంతటా యజ్ఞవల్క్య మహాముని భార్య అయిన మైత్రేయి అచటకు వచ్చి, పుత్రి, చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను. దాని వలన వైధవ్యం నుండి నీకు నివృత్తి కలుగగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతం ఉపదేశించను. మైత్రేయి ఉపదేశించిన ప్రకారం చెప్పింది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతం ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానించబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతిపత్నులు వ్రతమహిమచే మరలా ఒకటయ్యారు. సదాశివుడు మరి ఒక ఘటనను కూడా చెప్పసాగాడు. మార్కండేయ సాంబ పూజారి కథలు. మహాతపస్వి అయిన మృకండునకు సంతాన ప్రాప్తి కలుగకపోగా అతను తపస్సు చేసి సదాశివునికి పుత్రభాగ్యం కొరకు ప్రార్థించాను. శివుడు ప్రత్యక్షమై, మహర్షి, నీకు 16 సంవత్సరాల ఆయువు గల సజ్జనుడైన కుమారుడు కావలెనా, లేదా 100 సంవత్సరాల ఆయువు గల అత్యధమ పుత్రుడు కావలెనా అని ప్రశ్నించను. ఋషి
నాకు 16 సంవత్సరాల ఆయువు గల సత్పుత్రుడు చాలు అనెను. శివుడు అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను. ఆయువు ముగియుచుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతము ఆచరించి శివుని కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యను. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించనన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకై అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సంపాదించి జాంబవతిని పరిణయమాడెను. సంతానం లేనందున ఆమె 16 సోమవారాల వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను. బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి. శివపార్వతులు భూలోకమున సంచరించుచు ఒకసారి వైశ్యుడు వైశ్యుని భార్య రూపమున దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడ ప్రారంభించిరి. అందు శివునకు అపజయం కలిగెను. వైశ్యుడే గెలిచే అని పూజారి అసత్యం పలికెను. పార్వతికి కోపం కలిగెను. అసత్యం పలికిన అర్చకునికి తక్షణమే కుష్ఠరోగి కమ్మని శపించెను. అర్చకుడు వికృత రూపుడయ్యను. శివశంకరా అని అరుస్తూ అతను కింద పడిపోయాడు. అంతట సుందరి అయిన ఒక వనిత ప్రత్యక్షమై 16 సోమవారాల వ్రతం ఆచరించుము, దీని వలన నీ రోగం నయమగును అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అతని వికృత రూపం తొలగిపోయింది. 16 సోమవారాల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్ఠరోగం నివారణ అయ్యింది. అనంతరం శివుని కృప వలన శివ సాన్నిధ్యం పొందాడు. మార్కండేయ పురాణమునందు చెప్పబడిన శివపార్వతీ సంవాదం రూపమునున్న 16 సోమవారాల వ్రత కథ సంపూర్ణం. ఈ వీడియో మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. నాలాగే ఈ పూజ చేసి మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వ్రత విధానం, వ్రతానికి కావాల్సిన వస్తువులు నా ప్రీవియస్ వీడియోలో ఉన్నాయండి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వాచ్ చేయండి. థ్యాంక్ యూ.